వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. వార్తల్లోకి వెళ్ళిపోయే ముందు ఈ 7200 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దాని కింద కామెంట్ కూడా పెట్టండి. మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఈ న్యూస్ని ఇంకా ప్రజలకు ఏ విధంగా పడుతుందో మీరు మీ ఆలోచనలు పంచుకోండి. దానికి అనుగుణంగా ఇంకా ఈ ఛానల్ను అభివృద్ధి పరుద్దాం. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఈరోజు ముఖ్యమైన వార్తల్లోకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ను ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే సూర్యాపేట జిల్లా ఆంధ్రజ్యోతి ఇంటికొక దరఖాస్తు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం మంత్రులు అధికారుల సందడి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20వ రోజు మంత్రులు నల్లగొండ జిల్లాకు రావడంతో హడావుడి నెలకొని ఉంది. ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇది ఎందుకంటే ఇది ఏ విధంగా జరగబోతుందని చూద్దాం. ఒక గ్రామ సభల విజయవంతానికి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించనున్నారు. ప్రతి మండలాన్ని 2 యూనిట్లుగా విభజించి ఒక బృందాన్ని తహసీల్దార్కు, మరొక బృందాన్ని ఎంపీడీఓకు బాధ్యతలు అప్పగించనున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 20 రోజుల్లోనే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకురావడం కాక 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు కార్యాచరణను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేలా మంత్రులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఇంటికొక దరఖాస్తు అనేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారంటీలు అనేటటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు మనకు ఎన్నికల ముందు విడుదల చేసి 6 గ్యారంటీలతో 6 అనే ఒక నినాదంతో దానికి కేసీఆర్ దీనికి బ్రాండ్ అంబాసిడరు ప్రచారం అనేటటువంటిది అన్నిటిని తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 6 గ్యారంటీల అమల్లో ఉన్నటువంటిది రైతులకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. అలాగనే రేపు మహాలక్ష్మి స్కీమ్ కింద ఒక ప్రతి మహిళకు ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళకు 2500 ఇవ్వడం అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని 6 గ్యారంటీలకు ఇప్పుడు గ్యాస్ కూడా 500కి ఇస్తామని చెప్పినటువంటిది 6 గ్యారంటీలలో ఉంది మహాలక్ష్మి కింద. ఇప్పుడు వీటన్నిటికీ చేస్తున్నటువంటి దాన్ని ఏ విధంగా చేయాలి, ఈ స్కీమ్లను 6 గ్యారంటీలను అమలు పరచాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు అనేటువంటిది కీలకమని ప్రకటన చేసిర్రు. ఈ రేషన్ కార్డులు 10 ఏళ్ల సంది ఇవ్వలేదు. దాదాపు ఈ విలేజ్లలో ఇప్పుడు తెలంగాణ పల్లెలలో మొత్తము పల్లెలలో పట్టణాలలో బీదవాళ్ళు ఇప్పుడు బీపీఎల్ కింద ఉన్న ఫ్యామిలీలకు వచ్చేటటువంటి ఈ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, ఈ వైట్ రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం రేషన్ కార్డు హోల్డర్సు 19 లక్షల పైచీలకు ఉన్నారు. దాదాపు రమారమి 20 లక్షల మంది ఉన్నారు. ఇంకా 11 లక్షల మంది అప్లై చేసుకొని ఉన్నారు. అవన్నీ పెండింగ్లలో ఉన్నాయని సమాచారం ఉంది. దానితో పాటు ఒక 12% ఇప్పుడు ఏదైతే 20 లక్షలు రేషన్ హోల్డర్లు ఉన్నారో రేషన్ కార్డు హోల్డర్స్ అందులో 12% అనేది ఇన్యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రేషన్ కార్డే ప్రమాణికమని చెప్పడం జరిగింది. మరి ఆ రేషన్ కార్డుని ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చాలా గందరగోళం నెలకొని ఉంది. మరి వీటన్నిటికీ కూడా ఇక్కడ జరిగేటటువంటి సభలు 28 నుంచి 6వ తారీఖు వరకు జరిగేటటువంటి సభల్లోనే వీటన్నిటికీ పరిష్కారం దక్కుద్ది అని చెప్తున్నారు. ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల చేస్తామంటున్నారు. వీటి గురించి ఇప్పటికే యూట్యూబ్లలో ఒక 100 వీడియోలు వచ్చినాయి. రేషన్ కార్డు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అందరు ఊహాగానాలు, వాళ్ళకు ఉన్నటువంటి కొంత సమాచారం అక్కడిక్కడ సేకరించింది. గతంలో ఉన్నటువంటి అన్నిటిని ఆధారంగా చేసుకొని చేస్తున్నటువంటి వీడియోలే తప్పితే దానిపైన ఒక ప్రామాణిక సమాచారం అనేది ఇప్పటి వరకు లేదు. ఈ రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇక 28వ తారీఖు నుంచి మనకు అందుబాటులోకి వస్తే విధి విధానాలు అనేటువంటి మేము కూడా మీకు మా న్యూస్ ఛానల్ నుంచి ఒక అభ్యర్థన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామ సభలలో పాల్గొనండి. పాల్గొంటేనే మీకు అక్కడ లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు అనేటువంటి మీకు తెలుసుద్ది. పాల్గొనకుండా రేపు నాకు రాలేదు, నాది గుడిసె ఉంది, నాకు వైట్ రేషన్ కార్డు లేదని తర్వాత ఒకరిని బదనం చేయడానికి ఉండొద్దు. ఎప్పుడైనా మనం పోవాలి. ఇంట్లోకి దూరినాకనే ఇంటి వాసాలు లెక్క పెట్టడం జరుగుతుంది. కానీ ఇంటి బయట ఉండి ఈ వాసం ఇట్టుండాలి అది అట్టుండాలని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం పాల్గొని అందులో లోపాలను ఎత్తి చూపాలి, కానీ బయట ఉండి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్యమైన వార్తల్లోకి వెళ్తే సంక్షోభంలో వ్యవసాయము. గత వానకాలంలో కలిసిరాని పత్తి సాగు, యాసంగి పైన సన్నగిల్లుతున్న ఆశలు. సాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలిడే. ఈ సీజన్లో నత్తనడకన రైతు బంధు. ఇక మనం నిన్న మొన్న నుంచి వస్తున్నటువంటి వార్త ఇది. ఏం జరిగిందంటే ఈ 5-6 ఏళ్ల సంది చూసినట్టయితే వర్షాలు అతివృష్టిగా రావడము, అనావృష్టి జరగడం జరుగుతుంది. దాదాపు
పంటలు అనేది ఎప్పుడు వేస్తారంటే ములగశిర కార్త దాటినాక రోని కార్తలు వేస్తారు. రోని కార్తలో పెసళ్ళు, కందులు, శనగ ఇవన్నీ వేసేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు పెసళ్ళు, కందులు అనే పంటలే అంతరించిపోయినాయి. ఇప్పుడు ఏది వేసినా పత్తి వేస్తుర్రు, వరి వేస్తుర్రు. ఈ రోని కార్తలో వచ్చేటటువంటి వానలు లాస్ట్కి ఇక వర్షాలు పోతాయనగా పెద్ద పుషాల, చిన్న పుషాల ఆ కాలంలోనే వార్తలు ఈ వర్షాలు అనేవి వస్తున్నాయి. వచ్చిన వర్షాలు కూడా ఆగస్టులోనే, సెప్టెంబర్లోనే వచ్చి భారీ వర్షాలు రావడం, నదులు పొంగడము, రోడ్లు పొంగడము, రోడ్లు కొట్టుకుపోవడము ఇదన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక 2 నెలలు, ఒక నెల వర్షాలు వచ్చి అన్నిటిని చెరువులన్నీ కుంటలు నింపిపోతున్నాయి. కానీ ఈ మెట్ట పైరులు ఏదైతే ఉందో వాటికి నీటిపారుదల లేకపోవడం. మన తెలంగాణ అంటేనే మెట్ట పైరులకు ప్రసిద్ధి. నీటిపారుదల లేనటువంటిది, ఇరిగేషన్ అనేది సప్లై సరిగ్గా లేనటువంటిది. ఈ నెల రోజులు వచ్చేసరికి పంటలు ఎర్రబారిపోతున్నాయి, నేలలు అనేది బిగుస్తున్నాయి. ఈ పంటలు అనేటటువంటిది చిన్నగా పెరగడం జరుగుతుంది. ఏదైతే మనకు పౌష్టికార లోపం లేకుండా చిన్నపిల్లలు స్టంటెడ్ గ్రోత్ ఎట్లుంటుందో అంతే ఉంటుంది. పత్తి అనేది మూరేడు కూడా పెరగడం లేదు. ఒక మైల పత్తిలోనే ఒక ఎకరం పత్తిలో 2 క్వింటాలు రావాల్సింది, ఎకరం పత్తి వేసుకుంటే ఒక 10 క్వింటాల పైచిలకు రావాల్సినటువంటి పత్తి ఈరోజు ఒక 3 క్వింటాలే వస్తుంది ఎకరానికి. ఆ విధంగా జరుగుతుంది. అట్లనే పోతే ఇంకా మనకు సాగర్ కాలువ కిందనైతే ఇక యాసంగికి నీళ్ళే లేవు. మొన్న మేము బస యాత్రలు కూడా చేసేటప్పుడు ఆ కాలువలలో నీళ్ళు లేక జస్ట్ ఒక మోకాళ్ళ లోతుంటే వాటిలలో దిగి మేము బట్టలు ఉతుక్కున్నటువంటి సందర్భం కూడా ఆ రోజు వాట్సాప్లలో మేము షేర్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు క్రాప్ హాలిడేనే. ఎందుకంటే ఇప్పుడు సాగర్లో నీళ్ళు లేవు. అక్కడ మన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను సరిగ్గా చేయక ఆంధ్రలో ఎత్తుకపోతుండే మొన్నటి వరకు. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు మనకు శ్రీశైలం కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, నీటి ఎద్దడి ఉంటుంది. మిషన్ భగీరథ అనే దాన్ని ఒక అత్యంత ప్రామాణికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని చాలా ప్రచారం చేసుకుంది. 10 ఏళ్ళు మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్ళు రావాలన్నా ఆ డ్యాములలో ఉండాలి. సరే ఎవరన్నా పోనీ, కానీ తాగునీరు అనేది ముఖ్యం కాబట్టి పట్టణాలకు అన్నిటికీ అందాలి కాబట్టి ఇప్పుడు ఇది క్రాప్ హాలిడే ఇచ్చే తాగునీరు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులకు అయితే ఇది చాలా అన్యాయం జరుగుతుంది. ఇక ఇలాంటి వాటికి మరి రైతులు ప్రత్యామ్నాయంగా ఒక మినుము అలాంటి వరి పంట కోసేటప్పుడే వేసుకుంటే వీళ్ళకు ఒక పంట కలిసి వచ్చేది. అలాంటి క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి నీళ్ళు రాదనేటటువంటి ముందుగానే తెలుసు. ఈసారి వర్షంలో ఎంత వచ్చినాయి, డ్యాములలో నీళ్ళు ఎంత ఉన్నాయని ఆ దిశగా మీరు ఆలోచించాలి. ఇందులో రైతులు కూడా ముందస్తుగా కొంత జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎప్పటికీ మనం ప్రభుత్వాలను బదనాం చేయడమే కరెక్ట్ కాదు. ఇక ఇంకొక వార్త, సంక్షేమ హాస్టళ్ళు, వసతి గృహ సంక్షేమ అధికారి లేరు, సిబ్బంది ఉండరు, ఇన్ఛార్జీల నిర్వహణలలో వసతి గృహాలు అస్తవ్యస్తం, నిధుల చెల్లింపుతో గత ప్రభుత్వం అలసత్వం, ఆలన పాలన లేదు, శిథిలావస్థకు చేరిన గదులు, తలుపులు లేని మరుగుదొడ్లు, పరిసరాల దుర్గంధభరితము. వెరసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వసతి గృహాల సమస్య సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. డైట్ బిల్లులు 8 నెలలుగా బకాయి ఉండడంతో విద్యార్థులకు ఉదయం కిచిడి బదులు అన్నంలో పసుపు కలిపి, పచ్చడికి బదులు కారం పొడితో వడ్డిస్తున్నారు. జిల్లాలోని చాలా చోట్ల వసతి గృహాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అంతేకాకుండా అద్దె భవనాల్లో ఉండడము, యజమానులకు సకాలంలో కిరాయిలు చెల్లించకపోవడంతో భవనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. పలు చోట్ల విద్యుత్ తీగలు బయటకు రావడంతో వేలాడుతూ ప్రమాదకరంగా మారినటువంటి సంఘటనలు ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాదుడే లేక ఈ విద్యార్థులు అస్తవ్యస్తం అవుతున్నారు. ఇక విద్యార్థులకు మంచి చెడు చూడాల్సిన వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక అధికారి 2-3 వసతి గృహాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండటంతో ఈ పర్యవేక్షణలో లోపాలనే ఉన్నాయనేటువంటి విమర్శ. ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సంక్షేమ హాస్టళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు అనేటటువంటి నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నడుస్తున్నటువంటి హాస్టళ్ళు వీటన్నిటిని ఒక క్లస్టర్గా చేసేసి ఏం చేశారు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం అనేటటువంటిది చేసిర్రు. అన్ని ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, ఓసీ గురుకులాలు, ఇట్లా ఇవే కాకుండా మళ్ళా తెలంగాణ రెసిడెన్షియల్స్ అని అదొకటి, ఇట్లా రకరకాల గురుకులాలను పెట్టి ఈ హాస్టళ్లను పట్టించుకోలేదు. గురుకులాలకు వసతి భవనాలు లేవు. దరిద్రం ఏంటంటే ఎప్పుడో 80లో స్టార్ట్ చేసినటువంటి ఈ హాస్టళ్లకు కూడా ఇప్పటి వరకు పక్కా భవనాలు లేదు. ఇదే పక్కన నూతనకల్ మండలంలో చూసుకుంటే నూతనకల్ మండలం హెడ్ క్వార్టర్లో అది ఎప్పుడో 80sలో పెట్టినటువంటిది. అదే హాస్టల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు నడిపించినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు కూడా ఆ నూతనకల్ హాస్టల్లోనే చదువుకోవడం జరిగింది. అలాంటి హాస్టల్లో ఆయన పిల్లవాడు కూడా ఈరోజు హాస్టల్ విద్యను పూర్తి చేసుకునే స్థాయికి వచ్చినా కానీ, ఆ వయసుకు వచ్చినా కానీ ఇంతవరకు అక్కడ ఒక పక్కా భవనం లేదంటే మీరు ఆలోచన చేయండి. ఈ హాస్టళ్లకు డ్రైనేజీ ఉండదు, ఏది ఉండదు. మనం నిన్ననే చెప్పుకున్నాము, కడుపు నింతుంది కానీ పౌష్టికారం లేదనేటటువంటి, పోషకాలు లోపిస్తున్నాయని మనం నిన్నటి వార్తలనే చూసుకున్నాం.
హాస్టళ్లలో ఇక్కడ కారం మెతుకులే ఉంటాయి, ఇక్కడకు కిచిడి అన్నప్పుడు మంచిగా దాంట్లో పప్పులు పోపు దినుసులు అన్నీ వేయాలి, పల్లీలు వేయాలి, ఏది ఉండదు. ఆ కిచిడి అయితే తినలే. మేము కూడా ఒక హాస్టల్లో చదువుకున్న అభ్యర్థిగా మాకు తెలుసు. 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లోనే చదువుకున్నాం. దాని తర్వాత డిగ్రీకి కూడా హాస్టల్లోనే ఉండి చదువుకున్నటువంటి వాళ్ళం. హాస్టల్ల బాధలు, ఆ కష్టాలు అవన్నీ మాకు తెలుసు. ఈ బయట చెప్పేటటువంటి బడ్జెట్ పైన ఉంటాయి. హాస్టల్లోకి ఎన్ని బిల్లులు ఇస్తున్నాం, ఎంత కేటాయిస్తున్నాం అని ఉంటుంది. అలొకేషన్స్ ఉండవు. దాని తర్వాత రిలీజ్ చేసినవి యూజ్ చేసుకోరు. ఇక్కడ ఒక్క హాస్టల్లను ఒక్క వార్డెన్కు 2-3 హాస్టల్ అలాటెంట్ ఉంటున్నారు. ఇక్కడ సూర్యాపేట కేంద్రంగానే చూస్తే ఒక ఆయనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ A2 హాస్టల్ ఆయనకు ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడనే ఉండవు. అరవపల్లిలో ఉంటుంది, అటు గడ్డిపల్లిలో ఉంటుంది, ఇటు పోతే ఈ పక్కన ఇంకా మన ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటిదే దాంట్లోనే అటు నూతనకల్లు, ఇటు మధ్యరాల ఇట్లా అన్ని హాస్టల్ ఉంటాయి. ఆ ఒక్క వ్యక్తికి ఎటు 30 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క హాస్టల్ ఉంటుంది. 4 హాస్టల్ ఆయన ఎక్కడ తిరుగుతాడు? అక్కడ ఉన్నటువంటి వర్కర్లకు, అక్కడ కూడా అంత పార్ట్ టైం వర్కర్లు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కీ ఇస్తారు, వాళ్ళకెంతో కొంత సరుకులు ఇస్తారు, వెళ్ళిపోతారు. పిల్లలు పట్టించుకునేటోడు ఉండడు, వాళ్ళకి ట్యూషన్ చెప్పేటోడు ఉండడు. అస్తవ్యస్తంగా ఉన్నది ఈ హాస్టల్ల పరిస్థితి. మాత్రం చెప్పుకుంటే అగమ్య గోచరము. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయలేదు హాస్టల్. ఈ హాస్టల్లకు భూములు లేదన్నారు. ఈ భూములు కేటాయించి పక్క భవనాలు అనేది కేటాయించాలి. ఇంకొకటి ఇదొకటే కాకుండా గురుకుల పాఠశాలలో వర్షాకాలంలో చూసినాం భువనగిరి హాస్టల్లో ఏ విధంగా జరిగిందో. పిల్లలు కూలిపోతుంటే టీచర్ పిల్లల్ని ఎత్తుకొని పోయి స్కూళ్ళల్లో పండబెట్టినటువంటి పరిస్థితిని కూడా చూసినాం మనం. ఇంకో విషయానికి వచ్చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఒత్తిడి తెస్తాం. ఇది రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ ఇస్తున్నటువంటి కామెంటు. ఇక్కడ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసము ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒత్తిడి తెస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే బడుగు లింగయ్య యాదవ్ గారు అంటున్నారు, అయ్యా మీరు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది 6 గ్యారంటీలతోటే. కాబట్టి మీరు 6 గ్యారంటీలను అమలు చేస్తారా, అమలు చేయరా అనేటటువంటిది ఈరోజు నిధులు లేవని ఈరోజు బీఆర్ఎస్ అంటున్నారు. మీరు అమలు చేయలేరు, మేము మీద ఒత్తిడి తెస్తామంటున్నారు. మంచిదే, మీరు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. పక్కన ఉండి వాళ్ళు ఎట్టుండాలంటే ఒక యువకుడు ఒక లోకో పైలట్ ఉండి రైలు నడుపుతుంటే ఒక అనుభవజ్ఞుడు వెనక ఒక గూడ్స్ గార్డుగా ఉండి అతనికి సూచన చేయాలి. మీరు కూడా 10 ఏళ్లలో మేము అభివృద్ధి చేసినాము అని చెప్పారు కాబట్టి మీకు అనుభవం ఉంది అని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డికి ఒక మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదని అన్నారు కదా. మేము కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పండి. ఇదే విధంగా ఒత్తిడి తీసుకురండి, మంచి ప్రతిపక్షాన్ని అందించండి. ప్రతిపక్షం లేకుంటే ప్రభుత్వం అనేది నడవదు. పిల్లి పిరికిదైతే ఎలక ఎకశకాలు చేసినట్టు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించలే కాబట్టి మీ ఆటలు నడిచినాయి. ఇప్పుడు మీరు మంచి ప్రతిపక్షాన్ని అందిస్తే అధికార పక్షంలో ఏదైతే వ్యతిరేకతను కూడగొట్టుకున్నారో ప్రతిపక్షంలో మీరు మంచి పేరును తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రతిపక్షంలో మంచి పేరు తెచ్చుకోవడానికన్నా ప్రయత్నం చేయండి. ఇక ప్రజా సమస్యల పరిష్కారం సిపిఐ లక్ష్యం. పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు. ఈ ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని చెప్తున్నటువంటి సిపిఎం పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు, ఇక్కడ సూర్యాపేటలో సిపిఐ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటిది. మీరు కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి మంచి ఒక ప్రతిపక్షంగా ఉండండి. ఇక మనం ఈ ఆంధ్రజ్యోతి వార్తలు అయిపోయినాయి. ఇక సూర్యాపేటకు సంబంధించినటువంటి సాక్షి పేపర్లోకి వెళ్తే పేదల సంక్షేమమే లక్ష్యం. ప్రజాపాలన సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లు. ఇప్పుడు ఇంతకుముందు చదువుకున్న దాంట్లో ఉన్నటువంటి వార్త ఇందులో వచ్చింది. ఇది ప్రధానమైనటువంటి వార్త కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది కాబట్టి ఆ రోజు రచ్చబండ కార్యక్రమం ఏ విధంగా ఉందో ఇక మనకు ఆంధ్రజ్యోతి అయిపోయింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి సాక్షి పేపర్లోకి వెళ్ళినట్లయితే పేదల సంక్షేమమే లక్ష్యము. ప్రజాపాలన సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పక్కన ఉత్తమ్ కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు. 6 గ్యారంటీల అమలుకే ప్రజాపాలన 28వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలి. సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ ఎమ్మెల్యేలు.
ఇక్కడ మనం ఏదైతే ముందుకు మనం ఆంధ్రజ్యోతిలో చదువుకున్నామో దానికి సంబంధించిన వార్తే ఇది. అన్నిటిలో ప్రధాన అంశంగా జిల్లా వార్తలలో వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో ఇది ప్రజాపాలనకు ఇప్పుడు మనం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తను కాలం చెల్లించినప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రచ్చబండ కార్యక్రమాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని ప్రజలకు ఒక సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళు 6 గ్యారంటీల అమలు గురించి ఇప్పుడు ప్రజాపాలనను ప్రజల వద్దకే తీసుకొని పోవాలని 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమము. ఆ కార్యక్రమం గురించే ఇక్కడ సన్నాహక సమావేశానికి ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. ఇక 3 నెలల ముచ్చటైన సమీకృత మార్కెట్ ఎదుట ఫుట్పాత్లపైన కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు. సమీకృత మార్కెట్లో కూరగాయల వ్యాపారుల దుకాణాలు ప్రారంభం. గిరాకీ ఉండడం లేదని వారం రోజులకే బయటకు. నిరుపయోగంగా మారిన మార్కెట్. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తూ ఉన్నది. అందులోనే నాన్ వెజ్ వెజ్ మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటే రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఈ నాన్ వెజ్ వేస్టేజ్ని కూరగాయల వేస్టేజ్ని ఇవన్నీ కూడా పెరిషబుల్ గుడ్స్ అనమాట. అవి ఎక్కువ ఒక రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే దుర్గంధ భరించలేము. వాటి నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియా వైరస్ కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ కరోనా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతంలో ఒక మంచి ఆలోచన చేసింది. కాకపోతే అక్కడ ఉన్న లోపం ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలకు వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడైనా చూసుకున్నట్టయితే కూలి పని చేసుకొని అది చేసుకునేటటువంటి వాళ్ళే ఎక్కువగా ఈరోజు అర్బనైజేషన్ పెరుగుతున్న క్రమంలో ఊళ్ళలో వ్యవసాయము సన్నగిల్లి మనకు క్రాప్ డైవర్సిఫికేషన్ లేక వరి ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లకు వర్కర్లుగా రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నైట్ 7-8 అప్పుడు 6 అప్పుడు వస్తున్నారు. వాళ్ళకు రెక్కలన్నీ ముక్కలు చేసుకొని వచ్చి మళ్ళీ ఈ మెట్లెక్కి అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా ఉంది. పోతేనే రోడ్డు పైన ఆగి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అల్లకపోవట్లేరు. రోడ్ల మీద ఉన్న వాళ్ళకి గిరాకీ వస్తుంది. అందులో వాళ్ళు రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నందువలన వాళ్ళ మార్కెట్లను ఖాళీ చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళా రోడ్ల మీదకే రావడం అనేటటువంటి జరుగుతున్నటువంటి అంశము. రైతుల ఆశలపై నీళ్లు. ఇది ఏంటంటే పెరుగుదల లోపించిన పత్తి చేను, వానకాలంలో సాగైన వరి చేను, పత్తి దిగుబడి లేక ఇక్కడ 2వ విడత రైతు బంధు అందలే. అన్నదాతలకు కలిసిరాని కాలము. వర్షాభావంతో పంటల సాగుపైన తీవ్ర ప్రభావం. సాగరాయకట్టులో తగ్గిన వరి సాగు. దిగుబడి రాక మద్దతు ధర లేక నష్టపోయిన పత్తి రైతులు. దీనికి తోడు రైతు బంధు అందక రుణమాఫీ అందక ఇబ్బందులు. ఇంకా వీటిలలో మనం చూసినాం ఎదుగుదల లోపించిన పత్తి చేనని, వానాకాలంలో సాగైన వరి చేనని, పత్తి దిగుబడి లేదని, రైతు బంధు అందలేదని. ఇది ఏంటంటే ఇంత ముందు రాసినటువంటి దానికి అటు ఇటు రాసినటువంటి వార్త సారాంశం కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సకాలంలో వర్షాలు రాక ఎప్పుడో మనకు ఆరిద్రలో వచ్చినటువంటి వర్షాలు, పెద్ద పుషాల చిన్న పుషాల చిత్తకార్తలు వస్తున్నటువంటి వార్తలు. అప్పుడు ఈ వార్తల్లో అట్లా వర్షాలు రావడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి వచ్చి అతివృష్టి జరగడము, తర్వాత వర్షాలు లేకపోవడము. సరిగ్గా మనకేందంటే ఈ మెట్ట పైర్లకు అదుల్లో వర్షాలు రావాలన్నమాట. సీజన్కు పదును కలిసేటట్టు వాన వస్తే దిగుబడి అనేటువంటి పెరుగుద్ది. ఒకేసారి వచ్చి నేలలు బిగిసి వాటిల్లో ఉన్నటువంటి సారం అంతా కొట్టుకొని పోయి వరదలు వెళ్ళిపోతుంటే వాటిల్లో వేసిన యూరియా అవన్నీ కూడా మొక్కలకు అందాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, డిఏపి, యూరియా రూపంలో అందిస్తున్నటువంటి ఇవి అందకుండా కొట్టుకొని పోవడం జరుగుతుంది. అందువల్ల మొక్కలు అనేటటువంటివి కూడా పెరగడం లేదు. ఒక ఎకరానికి 10 క్వింటాల పత్తి రావాల్సింది 3 క్వింటాల పత్తి రావడం ఈరోజు గగనంగా మారింది. రైతు బంధు కూడా ఇప్పుడు మనకు ఎన్నికల ముందు రైతు బంధు ఇద్దామంటే హరీష్ రావు దాన్ని ఎన్నికలకు వాళ్ళకు అనుగుణంగా ఓట్లు వచ్చేటట్టు వాళ్ళ ప్రచారంలో ఉపయోగించుకోవడం, టింగ్ రింగ్ మీ సెల్లులు మోగితే ఓట్లు వచ్చి గుద్దనడంతో ఈసీ సీరియస్ అయి రైతు బంధును ఆపడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కాలం అయిపోతుంది, యాసంగి నాట్లు అనేవి కూడా ముగిసే దశకు వస్తుంది. సంక్రాంతి పండుగకు ఈ యాసంగి నాట్లు అనేవి ముగుస్తాయి. రైతులు ఎంతో ఇబ్బంది పడి యూరియా కట్టలు, అడుగుపిండి వీటన్నిటిని తెచ్చుకోవడం జరిగింది. ఇబ్బందులు ఉంటున్నాయి. మీరు ఆ సంస్కరణలు తర్వాత చేద్దరు. ముందైతే ఏదో ఒక సంస్కరణ రూపంలో తొందరగా వీళ్ళకి రైతులకు రైతు బంధు అందించాలి. వర్షాకాలానికి ఇంకా ఉన్న కాలంలో ఎండాకాలంలో మీరు సంస్కరణలు చేసుకొని వాళ్ళకు రైతు బంధు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలి. ఇక పరుగున ప్రజాపాలన పకడ్బందీ అమలుకు అధికారులు మంత్రుల దిశానిర్దేశం. ఇది కూడా ఇక మనకి వీటన్నిటిలో వచ్చినటువంటిదే. ఇక వాటికి సంబంధించినటువంటి 28 నుంచి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రామ సభలు వీటన్నిటికి సంబంధించినటువంటిది. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలనేటువంటిదే దాని గురించి సంబంధించిన వార్త ఇది. ఇక హైవే ఎక్కితే టోల్ చెల్లించాల్సిందే. జీపీఎస్ ఆధారిత వసూళ్లకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు. జీపీఎస్ ఉచిత ప్రయాణానికి చెక్కు. ఇక
ఉమ్మడి జిల్లాలో 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. నల్లగొండలో మేలు ఉంటుందన్న అధికారులు. వాహనానికే జీపీఎస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఓ మార్గంలో ప్రయోగాత్మక పరిశీలన ట్రయల్ రన్ చేపట్టారు. జీపీఎస్ సౌకర్యం వల్ల అందరికీ మేలు జరుగుతుందని ఓ టోల్ ప్లాజా అధికారి చెప్పిండు. ఇక్కడ ఏంటంటే మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా, గవర్నమెంట్ చేయకుండా ఏం చేస్తుందంటే ఇక్కడ ఫండ్ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండకపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళందరూ హైవేలు నిర్మిస్తారు. నిర్మించిందంటే వాళ్ళ ఖర్చులు రావడానికి వాటిని ఒక 20 ఏళ్ళు వాళ్ళకు లీజ్కి ఇచ్చి వారు నడుపుకొని మీ ఖర్చులను నెల తీసుకొని మీ లాభాలు తీసుకొని అనే ఒక ఎంఓయూ అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఒకటి కొత్తది ఏంటంటే గతంలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. మనము విజయవాడ ఈ హైవే పైన చూసినట్లయితే ఇప్పుడు సంక్రాంతి సమయంలో ఈ టోల్ ప్లాజాల దగ్గర 1 కిలోమీటర్ల బార్లో ఉండేటటువంటి జామ్ అయ్యేది. అలాంటిది రాకుండా ఉండడానికి కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీతోటే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది. దానివల్ల ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు జీపీఎస్ ఏంటంటే ఇప్పుడు మనం టోల్ ప్లాజా దాటి 1 కిలోమీటర్ పోవాలి. టోల్ ప్లాజాను తప్పించుకోలేము. అప్పుడు మనం ఏంది ఆ టోల్ ప్లాజాను దాటి హైదరాబాద్ ఎంత పోవాలన్నా అంత టోల్ కట్టాలి. ఇప్పుడు అట్ట కాదు. వాహనానికే జీపీఎస్ను అమర్చడం వల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు పోతావు ఆ కిలోమీటర్లకే ఈరోజు నువ్వు టోల్ కట్టాల్సిన అది ఉంటుంది. అది ఇక నువ్వు హైవే ఎక్కినావు అనుకో, నీ జీపీఎస్ ఉందనుకో, నువ్వు ఎన్ని కిలోమీటర్లు పోయినా ఇక నువ్వు పోయిన దానికి కట్టాల్సిందే. పిండి కొద్ది రొట్టె అన్నట్టు తిన్నోనికి తిన్నంత, దండుకున్నోనికి దండుకున్నంత అనేది ఉండదు. నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అంతే ఉండాలి. డొంక దోవలు అయ్యి తప్పించుకొని పోయేటటువంటి అవకాశం ఉండదు. నీ వెహికల్కి జీపీఎస్ ఉంటుంది. ఇక కంది సాగు తగ్గే, పప్పు ధర పెరిగే, ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇక కిలో 200 రూపాయలకు చేరిన వైనము 595 ఎకరాల్లో తగ్గిన సేద్యము, సామాన్యులపైన భారం, రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇది ఉన్నటువంటి అంశం. ఈ హెడ్లైన్లను చూస్తేనే మనకు ఇందులో ఉన్నట్టు సారాంశం అనేది అర్థమవుతుంది. కంది సాగుకు రైతులు అనేటటువంటి వల్ల ఆసక్తి చూపడం లేదు. అందుకే 595 ఎకరాల్లో ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు తగ్గింది అంటున్నారు. ఏంటంటే ఈ రైతులు కూడా సుఖానికి అలవాటు పడ్డరు. ఏంటంటే ఈ కష్టం చేయలేక చేయలేక ఇక వరికే ఉంది, కరిగట్టు చేసుకొని నాట్లు వేసుకుంటే అయిపోతుంది. ఇంతకుముందు పచ్చకలుపులు తీసేది, నాట్లు అయిపోయినాక ఈ పచ్చకలుపులు తీసేది కూడా లేదు. పచ్చకలుపు మందు కొట్టినాం అనుకో కలుపులు ఉండవు, ఏముండవు. ఇక నాట్లు వేసుకొని ఇక కోతలు కోసేది కూడా లేదు. ఇక మిషన్లతో చేస్తున్నటువంటిదే మీకు తెలిసిందే. కాబట్టి ఈ సుఖానికి అలవాటు పడి ఇంకొకటి రైతులు కూడా ఇంకా అనొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే అందరు వరేసుకున్నాక మళ్ళీ పక్కన ఈ మెట్టపైరు పండిద్దాం అనేసరికి వాటికి నీరు సిచ్చుబడి పండించలేని కార్యక్రమం జరుగుతుంది. కోతుల పెడద కొంత ఉంది. దాని తర్వాత ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ పోతందుకు రైతులకు ఏంటంటే అందరూ వరేసుకొని వీడొకరు కందో పెసరు వేసుకుంటే చుట్టుపక్కల ఉన్న రైతులు తింటందుకు వాడకమే ఎక్కువైంది. కాబట్టి ఈ రైతు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే బీదోనికి ఏంటిదంటే చికెన్ మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండేటటువంటిది ఏంటిదంటే ఈ పప్పు దినుసులలోనే. కాబట్టి అది సోయాలో, కందిపప్పు, మినపప్పు, శనగలు, పల్లీలు, వేరుశనగ వీటి అన్నిటిలలో ఉంటాయి. కాబట్టి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్కు రైతులను ప్రోత్సహించాలి. మనకు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ లేకపోవడం వల్ల వేరుశనగను తక్కువగా పండించడం వల్ల మనం నూనెను ఎంతో దిగుబడి చేసుకోవడం జరుగుతుంది. మనకు ఎక్కువ దిగుబడులలో వంట సామానికి సంబంధించిన దాంట్లో నూనె దిగుబడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులను ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వరి వైపుకు కాకుండా ఒక క్రాప్ డైవర్సిఫికేషన్ వైపుకు రైతులను చైతన్యపరచాలి. ఆ దిశగా పోయినప్పుడే మనకు వంట నూనె దిగుబడి తగ్గుద్ది. ఇలాంటి పప్పు దినుసులు వీటి ఉత్పత్తి పెరుగుద్ది. పిల్లలకు కూడా మనకు మంచి హాస్టళ్లలో పప్పును అందించడం జరుగుద్ది. స్టంటెడ్ గ్రోత్ ఉండదు. ఇలాంటి పండించడం వల్లనే అన్ని సమతూకంగా మనం ఆహారంలో ఉన్నప్పుడే మన గ్రోత్ మంచిగా ఉంటుంది. కాబట్టి ఏది పండించకుండా ఒక వరి అని తెచ్చుకొని మిగతా దిగుబడి వైపుకు పోతే మన బడ్జెట్ పైన చాలా పెద్ద భారం పడుతుంది. ఇప్పటికే నూనెల వల్ల పడుతుంది. పప్పు దినుసులు కూడా అదే అయిందనుకోండి. ఇక ఉల్లిపాయలు ఇవన్నీ మనం ఇంపోర్టింగే చేసుకుంటున్నాం. అట్లా కాకుండా తెలంగాణ అనేది అన్ని పంటలకు అనువైనది. ఈరోజు క్రాప్ డైవర్సిఫికేషన్ పోతే ఇవాళ మనకు ఏదైతే తృణధాన్యాలు ఉన్నాయో అరికలు, సామెలు, ఊదులు, తైదలు, మనకు అండుకొర్రలు, కొర్రలు, ఈ 5 రకాలైనటువంటిది ఈరోజు మనకు పద్మశ్రీ వచ్చినటువంటి మన కాదర్వాలి చెప్తున్నటువంటివి డైట్ ప్లాన్లో కూడా వీటికి రేట్లు పెరిగినాయి. రైతులను అటువైపుగా పంపిస్తే వాటి కోతులు కూడా తినలేవు. ఎందుకంటే ఆ కంకికి ఒకటి రకమైనటువంటి నూగు ఉంటుంది. అటు చిగుర్లు వాస్తాయి. ఈ జొన్నలు, సజ్జలు వీటి వైపుకు ప్రజలను మళ్లించితే మనకు అన్ని రకాలుగా రైతులకు మేలు జరుగుద్ది. మనకు ఇంపోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి. మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది. రైతులకు మేలు జరుగుద్ది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలి.
మన బస్సులు భద్రమైన పెరిగిన ప్రయాణికుల రద్దీ కాలం చెల్లనివి నడుపుతున్నారనే ఆరోపణలు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రయాణికులు పెరగడంతో రద్దీ పెరిగింది. ఇక్కడ ఏమంటారు అంటే ఆర్టీసీ వాళ్ళే బస్సులు మంచిగానే ఉన్నాయటువంటిది కొంత వాళ్ళు ధీమాతోటి ఉన్నారు, వాళ్ళు కాలం చెల్లని ఉన్నాయంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం కాలం చెల్లిన బస్సులే ఉన్నాయటువంటిది వాస్తవం. గతంలో కూడా ఏం జరిగిందంటే బస్సుల్ని కొనడం అనేది జరగలేదు. ఎప్పుడో 2012లో JNRMA కింద వచ్చినటువంటి ఒక స్కీమ్ కింద జవహర్ అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చినటువంటి కొత్త బస్సులు అవి హైదరాబాద్లో తిరుగుతాయి, మెట్రో బస్సులు అవే కొనుక్కున్నారు. కానీ ఇవి విలేజ్లలో డిస్టిక్లలో తిరిగేటటువంటి బస్సులు కొనలేదు. ఆ బస్సులని ఎప్పుడైనా మన సంక్రాంతి పండుగ వస్తే విజయవాడ హైవే మీద మెట్రో బస్సులు అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా భయం అవుతుంది. చాలా దిక్కులలో ఏంటంటే గేర్ బాక్సులు ఫెయిల్ అవుతున్నాయి. మొన్న కూడా బస్సు ప్రమాదంలో అదుపు తప్పి కిందికి వెళ్ళిపోయింది కల్వర్టులలోకి, ఎవరికేం కాలేదు. అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ పెరిగింది, అనుకున్న దానికన్నా ఎక్కువ ఒక్కొక్క బస్సులో 100 మంది పైచులకు ఎక్కుతున్నారు. కాబట్టి ప్రయాణికులు భయపడుతున్నారు. ఆర్టీసీ వాళ్లకు మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, సరే ప్రభుత్వం నష్టాలలో ఉందో లాభాలలో ఉందో అది వేరే చర్చ. ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం కానీ చెప్పటికప్పుడు డబ్బులు తెచ్చుకోండి. మీ పైన గత ప్రభుత్వం కార్పొరేషన్లను కుదవబెట్టి భూములు కుదవబెట్టి లోన్లు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడిపింది. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వం కాంచి ఎమ్మడికి తెచ్చుకొని మంచి బస్సులను కొనండి, ఎలక్ట్రిక్ బస్సులను కొనండి, న్యూ జనరేషన్ బస్సులను కొనండి, ప్రజలకు ప్రమాదాలకు గురి కాకుండా చేయమని మీకైతే ఒక చక్కటి సూచన చేయడం జరుగుతుంది. ఇక ఈ సూర్యాపేట ఈనాడు అయిపోయింది. సూర్యాపేట నమస్తే తెలంగాణలోకి వెళ్ళినట్లయితే ప్రజాపాలన పకడ్బందీగా నిర్వహించాలి. ఇక ఇది అన్నిటిలో వచ్చినటువంటి వార్తే. ఇందులో ఉన్నటువంటి వార్తగా ప్రధానమైన అంశం ప్రజాపాలన సభల్లో పాల్గొంటాం. ఇది బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. బడుగులింగ యాదవ్ ఇది ఇంతకుముందు పేపర్లోనే చదివినాం. ఇక ఇక్కడ మిగిలిన వార్త ఏమున్నది అంటే పొగమంచుతో పైలం. ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖల్లో ఎల్లో అలర్ట్ జారీ. ఈ దట్టంగా కురుస్తున్న మంచుతో జనం ఉక్కిరిబిక్కిరి. దగ్గరకు వచ్చేదాకా కనిపించని వాహనాలు, రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయము. వరంగల్ విజయవాడ హైవేలపై వాహనదారులకు ఇక్కట్లు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు అవకాశము. అవసరమైతే నైట్ జర్నీ చేయాలని నిపుణుల సూచన. రానున్న పండుగల సందర్భంగా ప్రయాణాలు కష్టమే. ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపే ఛాన్సు. ఇదేంటంటే ఈ పొగమంచుతోటి నిన్ననే చూసినాం వార్త, ఎంతమంది చనిపోయారో. ఈ పొగమంచు 2 రోజులలో వాతావరణం సడన్ చేంజ్ వచ్చింది. ఈ సడన్ చేంజ్ తోటి మీరు గమనించండి. మీరు బయట ఒక బట్ట ఆరేసిర్రు అనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి బయటికి పోయి తీసుకొని వస్తే మాత్రం ఆ బట్టలు ముద్ద అవుతున్నాయి. కాబట్టి మీరు ప్రయాణికులారా ఎవరో చెప్తున్నారని కాదు, మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ఒకవేళ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబానికి ఎంత శోక సముద్రం ఉంటుంది. వాళ్ళు ఆర్థికంగా బతికున్న ఒక మహిళ పిల్లల్ని సాకలేక ఎంత ఇబ్బంది పడుతుంది, ఎన్ని కష్టాల పాలవుతుంది, సమాజంలో ఎంత అవమానాలు ఎదుర్కొంటుంది ఆలోచించండి. యువకులు మీరు చనిపోతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మిమ్మల్ని కనిపెంచి చేతికొచ్చిన ఒక కొడుకు చనిపోతే ఎట్లుంటుందో వాళ్ళకు తెలుసు ఆ బాధ. వాళ్ళకు గర్వశోకాన్ని మిగిల్చకండి, అతివేగాలతో పోకండి, చాలా ప్రమాదకరం. ఇంకా ఆరోగ్య సమస్యలు అంటున్నారు. నిన్న మొన్న కూడా వార్తలలో వచ్చినాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల వీటి వల్ల దోమలనే విపరీతంగా ఇమ్యూనిటీ పవర్ను పెంచుకొని దోమలనే ఈగల లెక్క ఇంత దొడ్డు ఉండి గన్ను చీమల లెక్క ఉంటే పెరుగుతున్నాయి. ఆ దోమలు కుడితే ఒక్కొక్కరికి ఎంతలావు బెందులు వస్తున్నాయంటే దారుణంగా ఉన్నది. ఈ విధంగా ఈ పొగమంచు రావడము, ఇప్పుడే కరోనా రావడము చాలా ఇబ్బంది. కరోనా వైరస్ అనేటటువంటిది ఈ వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి తప్పితే చేతులు జారినాక మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులకు గురైతే మాత్రం మీ కుటుంబాలు ఇబ్బందిన పడతాయి. వీటి పట్ల తెలంగాణ సమాజం కూడా అందరూ జాగ్రత్తలో ఉండాలని కోరుకుంటున్నాం. ఇక నమస్తే తెలంగాణ అయిపోయింది. ఇక అన్నిటికన్నా చిట్ట చివరిగా ఒక వార్తను చదువుదాం అనుకున్నాం. అది వ్యవసాయ మార్కెట్లకు సంబంధించింది. వ్యవసాయ మార్కెట్లు అంటేనే అందరికి గుర్తొచ్చేది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్. ఎందుకంటే ఇది 4-5 నియోజకవర్గాలను కలుపుకొని ఉన్నది. ఇక్కడ ఎప్పటి నుండో ఈరోజు కాళేశ్వరం నీళ్ళు రాకముందు కూడా ఈ మార్కెట్ రేట్ అనేది వడ్లకు రేటు తెంపే దాంట్లో కీలకంగా ఉన్నటువంటి సూర్యాపేట మార్కెట్ అందరికీ తెలుసు. రైస్ మిల్లులు ఎక్కడ ఉన్నాయంటే ఆసియా ఖండంలోనే ఎక్కువ, మిర్యాల కూడా. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గ పరిసరాలలో ఉన్నటువంటివే. ఇక్కడ మార్కెట్ ఎన్ని దందాలు జరుగుతున్నాయి, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వార్త. దీంట్లోకి వెళ్తే లక్ష్యాన్ని అధిగమించే దిశగా మార్కెట్లు ఇప్పటికే 81% దాటిన వసూళ్లు. నేరేడు చెర్ల నుండి వచ్చిన వార్త ఇది.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆదాయ లక్ష్యాలను అధిగమించేందుకు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలో ఉన్న 6 వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెట్ ఫీజు రూపేణా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13.85 కోట్లు వసూలు చేయాలని మార్కెట్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా నవంబర్ చివరి నాటికే 11.24 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మార్చి దాకా గడువు ఉండగా హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 100% లక్ష్యాన్ని అధిగమించి ముందు వరుసలో నిలిచింది. అయితే ఇక్కడ మీరు వసూలు చేస్తున్నారు కరెక్టే, కానీ మేము ఎన్నికల సమయంలో రైతుల దగ్గరికి వెళ్ళి చూసినాం. రైతులకు కావాల్సిన మినిమం వసతులు లేవు. అక్కడ క్యాంటీన్ ఉండదు, అక్కడ రైతులకు సేద తీర్తందుకు కావాల్సినటువంటి షెడ్లు ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. వాళ్ళకు ఇంకా ఎండాకాలం వస్తే వాళ్ళు ఎండలకు వాళ్ళు ఎక్కడ పండుకోవాలో చెట్లు ఉండవు, ఏవి ఉండవు, చాలా ఇబ్బందులు. అట్లా మొన్న ఎన్నికల సమయంలో ఈ ఎన్నికల అధికారి వచ్చి ఇక్కడ రైతు మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఏసీ గదులలో వాళ్ళు ఆక్యుపై చేసి ఎన్నికల అధికారులు వాళ్ళు అక్కడ ఉంటే రైతులేమో చలికి అప్పుడు ముసూర్లకు అన్నిటికీ వాళ్ళు రోడ్లపైన పడుకొని ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసినాము. మీరు ఇప్పటికైనా మీరు వసూలు చేస్తున్నారు మంచిదే, ఈ వసూలు చేసిన డబ్బులు ఎటుపోతున్నాయి? మీ వసూలు చేసే డబ్బులు అక్కడ కావాల్సినటువంటి మినిమం వసతులు రైతులకు అందించాలి. రైతు ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చిండంటే అతనికి మళ్ళీ ఇంటికాడున్న తన భార్య పిల్లలు సర్ది కట్టుకొని ఇక్కడికి రావాలన్నా వాళ్ళకి కావాల్సిన క్యాంటీన్లు ఏర్పాటు చేయండి, మినిమం రేట్లకు ఇవ్వండి. మీరు సర్ది మూటని సిద్దిపేట హరీష్ రావు క్యాంటీన్ ఓపెన్ చేసిండు. అదేవిధంగా అంతటా రైతులకు భోజన వసతులు అంటున్నారు. ఆ రైతులకు భోజన వసతులు, సేద తీరడానికి షెడ్యూలు, వాళ్ళకు కావాల్సినటువంటి వాటర్ సదుపాయము వీటన్నిటినీ కేటాయించాలి. త్వరగా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఏర్పాట్లు కూడా కొనుగోలు చేయాలి. మీరు వసూళ్లపైననే దృష్టి సారించి వాళ్ళకు కల్పించవలసిన వసతులపైన మీరు కనుక దృష్టిని సారించకపోతే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు. రైతేడ్చిన రాజ్యము బాగుపడలేదు, ఎద్దేడ్చిన వ్యవసాయము బాగుపడలేదు అన్నటువంటి ఒక నానుడి చరిత్రలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే అన్నాడు. ఏమన్నాడు? ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడలేదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడలేదు అన్నటువంటిది చరిత్రలో ఉన్నటువంటి ఒక సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని మీరు గుర్తెరిగి వ్యవసాయాన్ని ఒక పండుగగా చేయండి. ఆ వ్యవసాయం చేసేటటువంటి రైతుకు మీరు ఒక వెన్నుదండుగా నిలవాలని మేమైతే కోరుకుంటున్నాం.